అనగనగా ఒక గాజు. ఆ గాజుకు ఒక కల వచ్చింది. అదేంటంటే తన నోటి పళ్ళన్నీ గారిపోయినట్టు, ముందు 2 పళ్ళు మాత్రమే మిగిలినట్టు. ఈ కల వచ్చినప్పటి నుండి ఆ గాజుకు కునుకు పట్టడం లేదు. ఆ మరుసటి రోజు చుట్టుపక్కల ఉన్న మేధావులందరినీ పిలిచి సమావేశం పెట్టాడు. తనకొచ్చిన కల గురించి చెప్పాడు. అప్పుడు ఒక మేధావి లేచి, రాజుగారు, మీకొచ్చిన కలకు అర్థం మీ కుటుంబం మొత్తం చనిపోతుంది, మీరు మాత్రమే బతుకుతారు అని. అతని మాటలకు రాజుగారికి కోపం వచ్చింది. కుటుంబం అంతా చనిపోతూ ఉంటే నేను నిస్సహాయుడిగా పనికిమాలినవాడుగా ఉంటానా అంటూ వెంటనే పక్కన ఉన్న భటులను పిలిచి ఇతన్ని చెరసాలలో బంధించండి అని చెప్పాడు. వెంటనే ఇంకొక మేధావి లేచాడు. రాజుగారు, మీకు వచ్చిన కలకు అర్థం మీ కుటుంబంలో మీరే ఎక్కువ ఆయుస్సు ఉన్నవాళ్ళు, సూర్యచంద్రుల్లాగా. మీరు ఒంటరి అయినా కూడా జీవితకాలం మీరే రాజుగా ఉంటారు అని చెప్పాడు. ఆయన మాటలు విన్న ఆ రాజు సంతోషపడి అతనికి బహుమతులు ఇచ్చి పంపాడు. ఆ బహుమతులు తీసుకున్న వ్యక్తి పోతూ పోతూ చెరసాలలో ఉన్న మేధావికి ఇలా చెప్పాడు. మీకు ఏం చెప్పాలో తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియదు. అందుకే మీకు ఈ పరిస్థితి అని చెప్పి వెళ్ళాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం చెప్పే విషయం ఎలాగైనా చెప్పచ్చు. మనం చెప్పే మాట కొంతమందికి బాధ కలిగేలా చెప్పచ్చు. అదే మాటని కొంతమందికి సంతోషపడేలా చెప్పచ్చు. అది మనం చెప్పే మాటను బట్టి, మాట తీరును బట్టి ఉంటుంది.